Namaste dear students, welcome to our video lesson number 38. We are learning conditional clauses, if clauses. ఒకటి జరిగితే మరొకటి జరుగుతుంది అని చెప్పే if clauses. Okay, in this lesson we are going to learn real condition, possible condition or probable condition. In our last lesson we learned జీరో కండిషన్, రెగ్యులర్గా జనరల్గా జరిగే వాటిని మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ లర్నింగ్ ఇఫ్ క్లాసెస్లో రియల్ కండిషన్. ఇది యూజువల్గా ఒక సిచ్యుయేషన్కి సంబంధించింది అయి ఉంటుంది. అంటే ఒకటి జరిగితే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ సంథింగ్ విల్ హ్యాపెన్. జీరో కండిషన్లో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్. ఇందులో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ సంథింగ్ విల్ హ్యాపెన్. ఒకటి జరిగితే మరొకటి జరుగుతుంది అని చెప్పేటటువంటిది ఏ రియల్ కండిషన్. అంటే నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు ఫోన్ చేస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నేను రాకపోతే నువ్వు వెళ్తావా? ఇటువంటి మాటల్ని, అంటే ఇది ఒక సిచ్యుయేషన్, ఏదో ఒక సిచ్యుయేషన్కి సంబంధించినటువంటి మాటలు, ఇవి జనరల్ మాటలు కాదు. అంటే ఇఫ్ ఇట్ రైన్స్, వర్షం పడితే ఇఫ్ ఇట్ రైన్స్ ద గ్రౌండ్ గెట్ వెట్ అని అన్నా. ద గ్రౌండ్ గెట్స్ వెట్ ఇఫ్ ఇట్ రైన్స్. అంటే యూజువల్గా వర్షం అనేది పడితే భూమి తడుస్తుంది. ఓకే, ఇఫ్ ఐ యామ్ లేట్ ఆర్ బాస్ గెట్స్ యాంగ్రీ. ఇఫ్ ఐ యామ్ లేట్, నేను లేట్ అయితే ఆర్ బాస్ గెట్స్ యాంగ్రీ, అంటే మా బాస్కి కోపం వచ్చేస్తుంది. ఇవి జనరల్గా జరిగేవి. ఈ కండిషన్ ఏంటంటే ఒక సిచ్యుయేషన్కి సంబంధించింది. సపోజ్ ఆల్రెడీ ఐఎమ్ లేట్ టుడే. ఇఫ్ ఐ యామ్ లేట్ టుడే అవర్ బాస్ విల్ గెట్ యాంగ్రీ. ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఈ రోజు విషయం మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు నేను లేట్ అయితే మా బాస్కి కోపం వచ్చేస్తుంది. ఇఫ్ ఐ యామ్ లేట్ అవర్ బాస్ విల్ గెట్ యాంగ్రీ. ఇక్కడ ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాస్ విల్తో ఉంటుంది. అంటే ఇఫ్ ఐ యామ్ లేట్, నేను ఈరోజు లేట్ అయితే ఇఫ్ ఐ యామ్ లేట్ టుడే అవర్ బాస్ విల్ గెట్ యాంగ్రీ. అవర్ బాస్ విల్ గెట్ యాంగ్రీ, మా బాస్కి కోపం వచ్చేస్తుంది. ఇది మనం ఎలా చెప్తున్నాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇఫ్ క్లాస్ చెప్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేసి మనం మెయిన్ క్లాస్ చెప్తున్నాం. ఇక్కడ ఒక డిఫరెన్స్ని గమనించాలి. వాట్ ఈజ్ ఇట్ అంటే రెగ్యులర్ సింపుల్ అంటే జీరో కండిషన్స్ అని చెప్పాం కదా లాస్ట్ లెసన్లో. అందులో ఇఫ్ ఐ యామ్ లేట్ అవర్ బాస్ గెట్స్ యాంగ్రీ. ఇందులో ఇఫ్ ఐ యామ్ లేట్ టుడే ఆ బాస్ విల్ గెట్ యాంగ్రీ. ద డిఫరెన్స్ ఇస్ అది రెగ్యులర్గా జరుగుతుంది. మా బాస్ ఎప్పుడైనా నేను లేట్ అయితే ఆయనకి ఎప్పుడైనా కోపం వచ్చేస్తుంది. అది జీరో కండిషన్. ఈ రోజు విషయం మనం చెప్తున్నాం. యూజువల్గా హీ డజంట్ గెట్ యాంగ్రీ. But if I am late today, because we have an important task, we have an important meeting, if I am late today, our boss will get angry. మా బాస్కి కోపం వచ్చేస్తుంది టుడే. యూజువలీ he doesn't get. But if I am late today, he will get angry because he repeatedly asked me to come on time. ఏదో ఆన్ టైంకి నన్ను రమ్మని చెప్పారు. కాబట్టి ఈ రోజు విషయం మనం మాట్లాడుతున్నాం. ఇది ఒక పర్టికులర్ ఒక సిచ్యుయేషన్ లేదా ఒక డే జరిగేది, జరగవచ్చు, ఇలా జరిగితే అలా జరుగుతుంది అని చెప్పేటటువంటి క్లాస్. ఇందులో మనం విల్ని యూస్ చేయొచ్చు, కెన్ యూస్ చేయొచ్చు, మే యూస్ చేయొచ్చు, ఇలా దేన్నైనా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హంగ్రీ యూ కెన్ ఈట్ దిస్. అంతేగాని యూ విల్ ఈట్ దిస్ అని అన్నాం కదా, యూ విల్ అనే మాట రాదు కదా. ఓకే, ఇఫ్ యూ ఆర్ హంగ్రీ యూ క్యాన్ ఈట్ దిస్. మీకు ఆకలిగా ఉంటే యూ క్యాన్ ఈట్ దిస్, నువ్వు దీన్ని తినొచ్చు. ఓకే, ఏదో ఒక ఫ్రూట్ ఉంది అక్కడ, లేదా ఒక బ్రెడ్ బన్ లాంటిది ఉంది. ఇఫ్ యూ ఆర్ హంగ్రీ యూ క్యాన్, ఇఫ్ యూ గెట్ హంగ్రీ యూ క్యాన్, ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ వీ మీట్ హిమ్, ఏదో మనం చెప్తున్నాం, నాకు అతను కలిస్తే నువ్వు ఈ విషయం చెప్పినట్లుగా చెప్తాలే. ఏ విషయం? ఇది రెగ్యులర్గా కాదు, ఈరోజు ఏదో జరిగింది, ఇది నువ్వు చెప్పావు, దీన్ని నేను నీకు చెప్తాను. ఇఫ్ వీ మీట్ హిమ్, మేము అతన్ని కలిస్తే, ఇఫ్ వీ మీట్ హిమ్ we will tell what you have said. If we meet, మేము అతన్ని కలిస్తే we will tell what you have said, you have told. నువ్వు ఏం చెప్పావో అది అతనికి మేము చెప్తాము. ఎప్పుడు? when అంటే if we meet him, మేము అతన్ని కలిస్తే, or if he meets us, అతను మమ్మల్ని కలిస్తే. అర్థమవుతుందా? సో ఇఫ్ క్లాస్ మీకు
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. అండ్ ఇది ఒక సిచ్యుయేషన్కో దేనికో సంబంధించిన విషయం అవుతుంది. ఇది జనరల్గా మాట్లాడేటటువంటి మాట కాదు. ఓకే, ఇఫ్ యూ గో టు ద మార్కెట్, ఇఫ్ ఐ గో టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తాను, యూ ఆర్ టెలింగ్ ఎ లిస్ట్. ఓకే, ఏదో లిస్ట్ చెప్తున్నావు, యూ ఆర్ ప్రిపేరింగ్ ఎ లిస్ట్ టు బ్రింగ్ సంథింగ్. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్కెట్ టుడే, ఇఫ్ ఎట్ ఆల్ ఐ గో టు మార్కెట్, ఇఫ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తే, ఇఫ్ ఐ గో టు మార్కెట్, ఐ విల్ బై వాట్ యు వాంట్, ఐ విల్ బై వాట్ యు హ్యావ్ ప్రిపేర్డ్. ఓకే, ఐ విల్ బై, ఇఫ్ ఐ గో టు మార్కెట్, దిస్ ఇస్ కండిషన్. నేను మార్కెట్కి వెళ్తే ఐ విల్ బై. ఇలాగే మనం ఏమైనా తీసుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ బిజీ టుమారో, ఇఫ్ ఐ యామ్ నాట్ బిజీ టుమారో, నేను రేపు ఒకవేళ టుమారో అయినా యామ్ వాడాం చూడండి, ఎందుకంటే రేపు నేను బిజీగా ఉంటే ఇక్కడ ఐ విల్ నాట్ బిజీ అని అనం, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ బిజీ, ఐ విల్ హెల్ప్ యూ టు డస్ట్ ద హోమ్, డస్ట్ ద హౌస్. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ బిజీ, ఐ విల్ హెల్ప్ యూ టు క్లీన్ యూటెన్సిల్స్ ఆర్ టు డస్ట్ ఆర్ హోమ్. అలాగే ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ విల్ పాస్ ద టెస్ట్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ విల్ పాస్ ద టెస్ట్. అంటే ఒకవేళ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు టెస్ట్ పాస్ అవుతావు. ఇక్కడ కూడా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇది జనరల్గా చెప్తున్నావు ఎవరికైనా, నువ్వు ఏదైనా వర్క్ చేస్తే నువ్వు ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవుతావు, పిల్లలకి చెప్తున్నావు. ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ పాస్ ద ఎగ్జామ్, దిస్ ఇస్ జీరో కండిషన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే జనరల్గా నువ్వు వర్క్ చేస్తే నువ్వు పాస్ అవుతావు. ఇఫ్ యూ లెర్న్ హార్డ్, ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ క్యాన్ లెర్న్ ఇంగ్లీష్. మీరు వర్క్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోగలరు. ఇక్కడ ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ పాస్ ద ఎగ్జామ్, ఇది జనరలైజ్ చేసి చెప్తున్నాం. మీరు బాగా పనిచేస్తే యూ పాస్ ద టెస్ట్, ఎగ్జామ్ పాస్ అవుతావు, ఎనీ ఎగ్జామ్. బట్ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ అంటే ఈ పాసిబుల్ ఆర్ రియల్ కండిషన్లో చెప్తున్నది ఏంటంటే, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు వర్క్ చేస్తే యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఆ పర్టికులర్ టెస్ట్ ఏదో నువ్వు భయపడుతున్నావు. ఇఫ్ యూ వర్క్ హార్డ్, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు వర్క్ చేస్తే ఎగ్జామ్ పాస్ అవుతావు. ఇక్కడ మనం చెప్తున్నది ఇది. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ ఒక పని జరిగితే మరో పని జరుగుతుంది. అంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్, సంథింగ్ విల్ హ్యాపెన్. ఇది సాధారణంగా మనం ఏదో ఒక సిచ్యుయేషన్కి యూజ్ చేసేటటువంటిది. ఇది రియల్ కండిషన్. అంటే ఇందులో చెప్పేటటువంటి మాటలు జరిగే అవకాశం ఉన్న మాటలు. అంటే సపోజ్ ఐఎమ్ ప్లానింగ్ టు బై ఏ కార్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్లానింగ్ టు బై ఏ న్యూ కార్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇఫ్ ఐ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ ఉంటే, ఇఫ్ ఐ హ్యావ్ మనీ, ఐ విల్ బై ఏ న్యూ కార్. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, ఇది రియల్, నిజంగా జరిగే అవకాశం ఉన్న. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, ఐ విల్ బై ఏ కార్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఒక కార్ని కొంటాను, ఐ విల్ బై ఏ కార్. ఓకే, దీనిలో కూడా పాజిటివ్, నెగటివ్స్, క్వశ్చన్స్, పాసివ్స్ అన్నీ చెప్పొచ్చు. ఎలా అంటే సపోజ్ నెగటివ్ చెప్పాలనుకోండి, ఆమె రాకపోతే, ఇఫ్ షీ డజంట్ అటెండ్, లేకపోతే ఇఫ్ షీ డజంట్ కమ్, ఆమె రాకపోతే, ఇఫ్ క్లాస్లో నెగిటివ్ వర్డ్. ఇఫ్ షీ డజంట్ కమ్, ఐ విల్ నాట్ గో, రెండు నెగిటివ్సే. ఇఫ్ షీ డజంట్ కమ్, ఐ విల్ నాట్ గో, ఆమె రాకపోతే నేను వెళ్ళను, నెగిటివ్స్. ఇఫ్ క్లాస్లోనైనా యూస్ చేయొచ్చు, మెయిన్ క్లాస్లోనైనా నెగిటివ్ని యూస్ చేయొచ్చు, రెండింటిలో కూడా యూస్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ షీ కమ్స్, ఆమె వస్తే, ఐ విల్ నాట్ గో, నేను వెళ్ళను. ఇఫ్ షీ కమ్స్, ఇది పాజిటివ్లో ఉంది. ఐ విల్ నాట్ గో, ఇది నెగిటివ్లో ఉంది. ఇది ఒక రకమైనటువంటి మాట. అలా కాకుండా ఇఫ్ షీ డజంట్ కమ్, ఆమె రాకపోతే, ఇఫ్ క్లాస్ నెగిటివ్లో ఉంది, ఐ విల్ నాట్ గో, మెయిన్ క్లాస్ కూడా నెగిటివ్లోనే ఉంది. ఓకే, ఆమె వస్తే నేను వెళ్ళను, ఇఫ్ షీ కమ్స్, ఐ విల్ నాట్ గో. ఆమె రాకపోతే నేను వెళ్ళను, ఇఫ్ షీ డజంట్ కమ్, ఐ విల్ నాట్ గో. ఆమె వస్తే నేను వెళ్తాను, ఇఫ్ షీ కమ్స్, ఐ విల్ గో. చూసారా? అంటే ఇఫ్ క్లాస్లో యూస్ చేయొచ్చు నెగిటివ్ని, మెయిన్ క్లాస్లోనైనా నెగిటివ్ని యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యూ కెన్ ఆస్క్ ఈవెన్ క్వశ్చన్స్. ఎలాగంటే సపోజ్ ఇఫ్ షీ కమ్స్, విల్ యూ గో? అంటే ఇఫ్ క్లాస్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంచాం, పాజిటివ్లో ఉంచాం, మెయిన్ క్లాస్తో క్వశ్చన్ అడుగుతున్నాం. ఇఫ్ షీ కమ్స్, విల్ యూ గో? నువ్వు వెళ్తావా? ఆమె వస్తే నువ్వు వెళ్తావా? వోంట్ యూ గో ఇఫ్ షీ కమ్స్? నెగిటివ్ క్వశ్చన్. వోంట్ యూ గో ఇఫ్ షీ కమ్స్? నువ్వు వెళ్ళవా ఆమె రాకపోతే, ఆమె వస్తే? ఇఫ్ షీ డజంట్ కమ్, ఆమె రాకపోతే, విల్ యూ గో? నువ్వు వెళ్తావా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇఫ్ క్లాస్లోనైనా మనం నెగిటివ్ని యూస్ చేయొచ్చు, మెయిన్ క్లాస్లోనైనా నెగిటివ్ని యూస్ చేయొచ్చు.
ఇఫ్ క్లాజ్లో పాజిటివ్ యూస్ చేసి మెయిన్ క్లాజ్లోనైనా నెగిటివ్ని యూస్ చేయొచ్చు. అలాగే మెయిన్ క్లాస్తో క్వశ్చన్ అడగవచ్చు, ఇఫ్ క్లాజ్ని పాజిటివ్లో ఉంచవచ్చు, నెగిటివ్లో ఉంచవచ్చు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవటం కోసం. క్వశ్చన్స్ ఎలా అడగాలి? ఓకే, విల్ యూ బై సంథింగ్ ఇఫ్ ఐ కమ్ అలాంగ్ విత్ యూ? నేను వస్తే నా కోసం ఏమైనా కొంటావా? విల్ యూ బై ఇఫ్ ఐ కమ్ విత్ యూ? నేను నీతో వస్తే నాకేమైనా కొంటావా? విల్ యూ? ఓకే, ఎనీథింగ్ మీరు ఎలాగైనా అడగవచ్చు. ఓకే, ఇఫ్ షీ డజంట్ లీవ్ ద హౌస్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యాడ్. ఆమె ఈ ఇంటిని వదిలి వెళ్ళకపోతే ప్రతిదీ చెడ్డగానే ఉంటుంది, అంటే ప్రతిదీ పాడైపోతుంది. ఓకే, ఇఫ్ షీ డజంట్, ఇఫ్తో నెగిటివ్ వచ్చింది. యూజువల్గా ఇఫ్తో పాజిటివ్ అయినా యూజ్ చేయొచ్చు, నెగిటివ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇఫ్ షీ డజంట్ లీవ్ ద హౌస్, ఈ ఇంటిని ఆమె వదలకపోతే, ఇఫ్ షీ డజంట్ లీవ్ ద హౌస్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యాడ్. ఎవ్రీథింగ్ విల్ బి బ్యాడ్, ప్రతిదీ నాశనం అయిపోతుంది. ఓకే, దీనిలో పాసివ్స్ని కూడా మనం చెప్పొచ్చు. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, రెండు పాసివ్స్ మనకు తెలుసు కదా ఆల్రెడీ. పాసివ్ని కూడా ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ టు బై సంథింగ్, ఏదో మనం కొనాలనుకుంటున్నాం. వీఆర్ ప్లాన్ టు బై, షాప్కి వెళ్ళాం, ఆ షాప్లో అండ్ వీ సెలెక్టెడ్, వీ చూస్ అండ్ వీ ఫైనలీ ఆస్కింగ్ ఎప్పుడు డెలివరీ అవుతుంది? వెన్ విల్ ఇట్ బీ డెలివర్డ్? ఎప్పుడు డెలివరీ అవుతుంది పాసివ్. వెన్ విల్ ఇట్ బీ డెలివర్డ్ ఆర్ వెన్ విల్ యూ డెలివర్ ద ప్రోడక్ట్? ఆ ప్రోడక్ట్ని మీరు ఎప్పుడు డెలివరీ చేస్తారు? ఇక్కడ ఇప్పుడు షాప్ కీపర్ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ పే ద మనీ, ఇది పాసివ్లో యాక్టివ్లో చెప్తున్నాం. ఇఫ్ యూ పే ద మనీ, మీరు ఇప్పుడు డబ్బులు పే చేస్తే, వీ విల్ డెలివర్ ద ప్రోడక్ట్ దిస్ ఈవినింగ్. వి విల్ డెలివర్ ద ప్రోడక్ట్ దిస్ ఈవినింగ్. ఇది రియల్ కండిషన్. మీరు డబ్బులు పే చేస్తే వి విల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. దీన్నే పాసివ్ వాయిస్లో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ ద అమౌంట్ ఈస్ పెయిడ్, ఇఫ్ ద మనీ ఈస్ పెయిడ్, ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్ దిస్ ఈవినింగ్. ఇఫ్ ద మనీ ఈజ్ పెయిడ్, రెండు పాసివ్లోనే చెప్పాం. ఇఫ్ క్లాస్ పాసివ్లోనే ఉంది, మెయిన్ క్లాస్ పాసివ్లోనే ఉంది. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ పెయిడ్ నౌ, అంటే అమౌంట్ పే అయిపోతే నువ్వు పే చేస్తారా, మీరు పే చేస్తారా, ఆవిడ పే చేస్తారా, ఈయన పే చేస్తారా అని చెప్పట్లేదు. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ పెయిడ్ నౌ, ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్ దిస్ ఈవినింగ్. ప్రోడక్ట్ ఈరోజు డెలివర్ అయిపోతుంది. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ పెయిడ్, ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్. రెండు పాసివ్. ఒకటి పాసివ్, ఒక యాక్టివ్లో కూడా చెప్పొచ్చు. ఇఫ్ యూ పే ద మనీ, ఇఫ్ క్లాస్ని మనం యాక్టివ్లో చెప్పాం. ఇఫ్ యూ పే ద మనీ నౌ, ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్. ఇఫ్ క్లాస్ని మనం యాక్టివ్లో చెప్పాం, మెయిన్ క్లాస్ని పాసివ్లో చెప్పాం. అలా కాకుండా ఇఫ్ క్లాస్ని పాసివ్లో చెప్పి మెయిన్ క్లాస్ని యాక్టివ్ వాయిస్లో చెప్పొచ్చు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇఫ్ ద మనీ ఈజ్ పెయిడ్ నౌ, వి విల్ డెలివర్ ద ప్రోడక్ట్. మెయిన్ క్లాస్ని మనం వి విల్ డెలివర్ ద ప్రోడక్ట్ దిస్ ఈవినింగ్ ఇఫ్ ద అమౌంట్ ఈజ్ పెయిడ్. సో యాక్టివ్ పాసివ్ వాయిస్ అంటే ఒకే విషయాన్ని మనం ఐదర్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఆర్ ఇన్ పాసివ్ వాయిస్ ఎలా అయినా చెప్పొచ్చు. ఇఫ్ ద మనీ ఈజ్ పెయిడ్, ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్. ఇఫ్ యూ పే ద మనీ, వీ విల్ డెలివర్ ద ప్రోడక్ట్. ఇఫ్ ద మనీ ఈజ్ పెయిడ్, వీ విల్ డెలివర్ ద ప్రోడక్ట్. ఇఫ్ యూ పే ద మనీ, ద ప్రోడక్ట్ విల్ బి డెలివర్డ్. యాక్టివ్ వర్డ్ పాసివ్ ఏదైనా మిక్స్ చేసి వాడొచ్చండి. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ యూ కెన్ యూస్ ఐదర్ యాక్టివ్ వాయిస్ ఆర్ పాసివ్ వాయిస్. సో సమరీ చేస్తే రియల్ కండిషన్ ఇది యూజువల్గా ఒక జరిగేటటువంటి ఇన్సిడెంట్, జరిగే ఛాన్స్ ఉంది అండ్ ఏదో ఒక రోజు రెండు రోజులకు సంబంధించినటువంటి విషయం. అండ్ దీనిలో ఇఫ్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, మెయిన్ క్లాస్ సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ని యూజ్ చేయొచ్చు, కెన్ని యూజ్ చేయొచ్చు, మేని యూజ్ చేయొచ్చు, షుడ్ని యూజ్ చేయొచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని పాజిటివ్లో యూజ్ చేయొచ్చు, నెగిటివ్లో యూజ్ చేయొచ్చు, క్వశ్చన్ యూజ్ చేయొచ్చు, పాసివ్లో యూజ్ చేయొచ్చు. ఒక్కసారి లెసన్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఎక్సర్సైజెస్. Okay, if you do the exercises properly, you will get the command over the particular topic. So, baga practice cheyandi and exercises ni ఖచ్చితంగా చేయండి. Okay, thank you very much my dear students. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.